సామాజిక అస్త్రం Number one. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. మీరు పుత్తూరు కట్టు అంటే పుత్తూరు కట్టు ఎక్కడ కడతారు? మనకి తిరుపతి అవతల పుత్తూరులో కడతారు అని తెలుసు. కానీ మన గుంటూరులో కూడా పుత్తూరు కట్టు కట్టేవారు ఉన్నారు. ఆయన రఘురామరాజు గారు. ఆయన మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మేము పుత్తూరు అనగానే పుత్తూరు వెళ్ళి కట్టించుకోవాలి, పుత్తూరు కట్టు వింటూ ఉంటాం, చాలా మంది కూడా కడుతూ ఉంటారు. గుంటూరులో రఘురామరాజు గారు కట్టే పుత్తూరు కట్టు చాలా వెంటనే తగ్గుతాయి అంటే కొన్ని రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే తగ్గుతుంది, కట్టు బాగా కడతారు అని విన్నాం. అది నిజమేనా? మీరు చూస్తూ ఉంటారు కదా మేడం, పేషెంట్ కి ఎట్లా చేసేది ఎలా ఉందమ్మా నీకు పొజిషన్. ఆమెకి సింగిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు బాగుంది, పొజిషన్ బాగుంది. మనం పేషెంట్ తీసుకుంటే టైం ప్రకారం 45 days క్లియర్ చేస్తాము, 45 రోజుల్లో తగ్గిపోతుంది, క్లియర్ చేస్తాము. ఎన్ని బోన్ ఫ్రాక్చర్ ఇటువంటి అన్ని ఎన్నో చేసాము. పాత కేసులు కానీ అసలు ఎలాంటివి మీరు ట్రీట్ చేస్తారు? గోళ్ళ జారిన, మోకాళ్ళు తొలిగిన, కంప్లీట్ గా మిడిల్ బోన్ ఫ్రాక్చర్ అయినా ఇటువంటివన్నీ మాకు నాన్నగారి కాడి నుంచి మాకు వంశపారంపర్యం చేస్తా వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి 150 సంవత్సరాల దాకా అయింది. ఆయనతో పాటు మేము చేసుకుంటూ ఇప్పుడు దాన్ని. మీ నాన్నగారి పేరు ఏంటండి? బి పెరుమాళ్ రాజు, నా పేరు రఘురామరాజు. అట్లా మేడం. మీరు వంశపారంపర్యంగా నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నారు? నేను నాన్నగారితో పాటు చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నా మేడం. మీరు కట్టు కట్టడం ఇక మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? అంటే మేము మెయిన్ సెట్ చేయటం మేడం. సెట్ చేసినాక ఆకుపసరు రాసుకొని దాని ప్రకారం టైం ప్రకారం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మూమెంట్స్ చూసుకొని ఆ స్పెల్లింగ్ కాకుండా చూసుకుని అది ఎముక సెట్ అయిందో లేదు చూసుకుని చెప్తాం. ఎముకలు ఇరిగిన వాళ్ళు ఎలాంటి పేషెంట్స్ వస్తారు? మీరు మాకు ఎక్కువ ప్యూర్ ఫ్యామిలీ ఎక్కువ మేడం. పూర్ ఫ్యామిలీ లేదండి, ఎముకలు చేతులు ఇరిగిన వాళ్ళు ఎక్కువ వస్తారా, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఎక్కువ వస్తారా? ఇరిగిన వాళ్ళు వస్తారు, గోళ్ళు జారిన వాళ్ళు వస్తారు, మామూలుగా మోకాళ్ళు డిస్యులేగేట్ అయిన వాళ్ళు వస్తారు, 20 ఫ్రాక్చర్ అయిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు 20 ఒకవేళ ఇరిగింది అనుకోండి, మరి దానికి ఏం చేస్తారు మీరు? 2 నెలల 15 రోజుల్లో మేము 9 చేసి నడిపిస్తాం మేడం. నడిపిస్తారు. ఇప్పుడు ఎన్నో కేసులు 80 years 85 years ఉన్నోళ్ళు కూడా మేము చేసాం. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 20 ఇరిగిందంటే నడవలేరు, మరి ఇంటికి వెళ్ళి సర్వీస్ చేస్తారా, ఓన్లీ మీ హాస్పిటల్లోనే సర్వీస్ చేస్తారా? మేడం చాలా సంవత్సరాలు చేశారు, నాన్నగారు చేశారు, మేము చేసాం, అంత అయిపోయి ఇప్పుడు పేషెంట్ ఇబ్బంది లేని వాళ్ళ దగ్గరికి ఏమన్నా అవసరం ఉంటే వెళ్ళి చూసి కట్టు కట్టేసి రావడం వరకు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే వచ్చి కట్టించుకుంటారు మేడం. నేను మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళకి నా సేవను నేను చేసుకున్న దేవుడి దేవాల ఇంతవరకు ఏ కేసు కూడా ఫెయిల్యూర్ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నాను మేడం. మీ ఇదంతా కూడా మీ నాన్నగారి దగ్గరే నేర్చుకున్నారు మేడం? నాన్నగారి దగ్గరే. ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? ఆ ప్రాబ్లం కి అంటే ఫ్రాక్చర్ సింగిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. 2 bones ఉంటే సింగిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు 3వ కట్టు ఇది. ఈ కట్టు పొజిషన్ అంతా కూడా బాగుంది. ఆ రోజు చేయి పట్టుకున్నా కానీ అలాంటిది. ఎలా ఉందమ్మా? ఫస్ట్లో నొప్పిగా ఉండిందా? ఇప్పుడు ఎలా ఉంది? పొజిషన్ చేయి పైకి లేపండి, లేపండి, మళ్ళీ దించండి. ఇప్పుడు నేను ఇట్లా అంటున్నాను, ఎలా ఉంది? ఓకే. మీరు ఇప్పుడు ఇరిగింది ఎలా ఇరిగిందని ఎక్స్రే చూసేస్తారా? మేడం మాకు ఫస్ట్ నుంచి కూడా చేయి పట్టుకోగానే మాకు ఫ్రాక్చర్ అయిందా, డిస్లోకేట్ అయిందా, తొలగిందా అన్ని క్లియర్ చెప్తాం మేడం. మీరు చెప్పేస్తాం. మాకు అది ఎక్స్పీరియన్స్ తో మేము చెప్పేస్తాం. అది మళ్ళీ వాళ్ళు ఎక్స్రే తీపించుకుని అది ఉందా లేదా కానీ అది కరెక్ట్ గా క్యాచ్ అవ్వాలి మేడం. ఎక్స్రే తీర్చుకునే కాదు, మీరు డైరెక్ట్ గా వచ్చినా తెలిసిపోతుంది మీకు. నా ఎక్స్రే ఇటీమా. ఇందాక పాపకి ఇదమ్మా
ఇందాక నీకు ఎక్సైజ్ చూడకండి నేను చెప్తా లైట్గా క్రాక్ ఉండొచ్చు అంతేగాని ఇంకేం లేదమ్మా జాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పానా ఇప్పుడు ఇదిగో చూడండి మేడం లోపల ఇది క్రాక్ సన్నది క్రాక్ జాయింట్ దగ్గర అది ఇక్కడే అని చెప్పాను నేను అమ్మా సైడ్ అని చెప్పానా అది లైట్ క్రాక్ ఇదంతా ఓకే ఇది ఓకే అటువంటిది ఇప్పుడు చూసినాక వాళ్ళకు కూడా ఆయన చెప్పింది కరెక్టే అనిపించింది కొంతమందికి అవసరం లేకపోతే ఎక్స్రే కూడా వద్దన్నారు మీరేమన్నారమ్మా ఎక్స్రే తీపిద్దామంటే అవసరం ఉంటే తీపిస్తాను లేకపోతే లేదు కానీ యాక్చువల్లీ ప్రతి హాస్పిటల్లో కట్టుకి ఎక్స్రే తీస్తారు ఖచ్చితంగా అసలు ప్రాబ్లం ఏంటని ఎక్స్రే చూసే కదా చేస్తారు ఎవరైనా చూసి నాకు అవసరం అయితే సామాన్యంగా ఎక్స్రే తీపి ఫస్ట్ నెక్స్ట్ సెట్ చేసినాక అంటే అంతకంటే కావాల్సింది మనం ఆపరేషన్ చేసి అట్లా మేడం అది ఓకే అండి జనాలందరికీ హ్యాపీగా తగ్గటమే మా కోరిక అంటే మీరు అసలు మినిమం ఎంత తీసుకుంటారు అది 200 తీసుకుంటాం 500 తీసుకుంటాం పెద్ద కేసు అయితే 1000-1500 అంటే ఎక్కువ 20 కేసుకి వెళ్తే 2 లక్షలు పెట్టేవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మనకి లక్షలు ఖర్చు పెడతాం కదా మరి ఇక్కడికి వచ్చి మరి 1000-1500తోనే ఆగిపోవడానికి కారణం గట్టి గట్టి నాకు కడుపు జరుగుతుంది సార్ నా పేరు వచ్చింది సార్ నాకు అది మేడం స్వార్థం లేకుండా ఈ రోజు కూడా నేను అద్దె హాస్పిటల్లో ఉన్నానంటే 10 మందికి సేవ చేయబట్టి ఇంటికి వెళ్ళినా మామూలుగా వాళ్ళు వచ్చినా నేను చేయబట్టి నాకు ఆ భగవంతుడు మంచి పేరు ఇచ్చాడు చాలు మేడం అవును మీ గుంటూరులో మేము కూడా విన్నాము రఘురామరాజు గారు కట్టు కడితే అది తగ్గిపోతుంది అని ఆ పేరు వచ్చింది కదండి చాలు మేడం అదే నాకు హ్యాపీ మాకు మస్తానే స్వామి ఉన్నాడు ఆయన దయ వల్ల మీకు ఇంతవరకు ఇక్కడ మాకు మంచి పేరే ఉంది మేడం ఆ భాష ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు కట్టు ఎలా కడతారో మాకు చూపిస్తారా చూపిస్తాను మేడం తప్పనిసరిగా ఓకే ఇప్పుడు పుత్తూరు కట్టు ఎలా కడతారో మనం చూద్దాం డాక్టర్ గారు అసలు కట్టులో ఏమేమి వేస్తున్నారు మాకు కొంచెం చెప్తారా ఇదేంటండి అది కోడిగుడ్లో తెల్ల సొన మేడం ఓన్లీ కోడిగుడ్లో తెల్ల సొన ఇది మా పసర మీ పసరు అవును మేడం ఇది ఎక్కడ ఆయుర్వేదిక్ పసుపే ఈ రెండు ఏంటంటే ఏ ఇది రాకుండా ఉండటానికి మేము దాన్ని అటాచ్ చేస్తాం పసర్లో ఇది చేస్తాము ఇది తీసి ముందు ఇది ఏంటంటే 3వ కట్టు కాబట్టి 4వ కట్టు కాబట్టి 4వ కట్టు మెడికేషన్ కూడా తీసేసి మామూలు కట్టుకు వదిలేస్తాం మందు రాసేసి ఫస్టే సెట్ చేయటం వేరు అది లాగే అవి కరెక్ట్ ఉన్నాయా లేదు చూసి ఇక్కడ దాకా పెద్ద కట్టు కడతాం ఇప్పుడు చిన్న కట్టు కడతాం ఆ రోజు చేయి పట్టుకొని తగ్గింది ఈ పసర అనేది ఈ ఆకులు మీరు ఏదైనా ఈ చెట్లు పెంచుతారా లేదు లేదు మేడం మా ఊరి నుంచే అసలు ఆకులు వస్తాయి అది మెయిన్ మందు కంటే కూడా సెట్టింగ్ ఇంపార్టెంట్ మేడం మందు కంటే కూడా ఏ డాక్టర్ అయినా సరే చేయాల్సిన సెట్టింగ్ ఇంపార్టెంట్ అంతే ఈ మందు అనేది ఏంటంటే లోపల ఎముక తొందరగా గట్టి పట్టడానికి అవకాశం బోన్ కాల్షియం డెవలప్మెంట్ అనమాట బోన్ గ్రోతింగ్ పెరగడం అనమాట అటువంటి గుణం ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా కట్టినప్పుడు ఎముక కరెక్ట్గా వస్తుంది మనం కరెక్ట్గా కట్టకపోతే బెండ్గా ఉంటే బెండ్గానే వస్తాయి ఏ ఊరు నుంచి తెప్పిస్తారు ఈ ఆకులు మీరు ఇది మేము బాక్రాపేట అడవులని అక్కడ నుంచి వస్తాయి మేడం అక్కడ నుంచి పంపిస్తారు మీకు మా వాళ్ళే వెళ్ళి తీస్తారు బయట వాళ్ళు ఎవరు ఉంటారు మా వాళ్ళే మరి నిల్వ ఉంటాయి ఆకులు పసరా దానికి కెమికల్ వాటర్ వేసి చేస్తే అది ఫ్రెష్గా ఉన్నట్టు అంతే మేడం మందు అంతా ఇట్లా కలిపేస్తాం ఇట్లా మందు రాస్తే అది ప్లాస్టర్ లాగా అతుక్కుంటుంది చక్కగా ఎముక తొందరగా అతకడానికి బిగవటానికి అవకాశం ఉంటుంది బిగుసుకుపోతుందండి ఇదంతా కూడా మామూలుగా కరెక్ట్గా ఉంటుంది మరి ఎక్కువ టైట్ ఉండదు తట్టుకోగలిగేటట్టే ఉంటుందా కట్టు ఫ్రీగా ఉంటుంది మేడం అది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా వినుకొండ నుంచి వచ్చారు ఇక్కడికి వినుకొండ నిన్న వచ్చా మేడం నేను 20 ఫ్రాక్చర్ అయితే అది మళ్ళీ ఆయనకి జాండీస్ ప్లస్ ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు నేను వెళ్ళి సెట్ చేసి వచ్చాను వాళ్ళు ఉన్నప్పుడు రావాల్సింది వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళని ఇంటికి పంపించి నేను వెళ్ళి కట్టి అవునా ఓకే అది సెట్ చేసి ఇది జాయింట్ దగ్గర కాబట్టి ఇట్లా బెల్ట్ వేసిన దాని వల్ల బోన్ అనేది కదలకుండా ఉంటుంది దీనికి సపోర్టింగ్ కూడా ఇస్తాం బద్దలు
పెద్ద బద్దలు వేసేవాళ్ళం చిన్న బద్దలు వేస్తాం ఇంకా పచ్చి ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులు మా ఇందాక చెప్పింది ఎన్ని రోజులు ఇలా మీరు ఇవన్నీ ఏం బద్దలండి ఈ మేదర బద్దల్లాగా తయారు చేసి మాకు పుత్తూరు నుంచే పంపిస్తారు పుత్తూరు నుంచి మేదర బద్దలు తెచ్చుకుంటారు అక్కడ అందరికీ తయారు చేసే వాళ్ళే మాకు ఇస్తారు అక్కడి నుంచే తెచ్చుకుంటారు మనకి ఇక్కడ దొరకవు మనం ఇదివరకు మేము కష్టపడి బొంగులు నరికి బద్దలు చేసి అట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ఈజీగా పంపిస్తున్నారు ఈజీగా ఇదివరకు మీరే నరుక్కునేవారు అవును మేడం ఇప్పుడు ఆ బద్దలు కట్టేది సపోర్ట్ కోసం అండి ఆ బద్ద ఆ బోన్ కదలకుండా ఉంటుంది ఎందుకంటే బోన్ కదలకుండా ఉండడానికి ఈ సింగిల్ బోన్ ఫ్రాక్చర్ జాయింట్ దగ్గరలో దానికి ఈ బద్ద సపోర్టింగ్ ఇచ్చిన కదలదు మేము రాసిన మందు ఎముక అతుక్కోవడానికి ఆ గుణం ఉంది అది సరిగ్గుతమ్మా ఇట్లా పెట్టు ఈ క్లాత్ అంతా కూడా కాటన్ అండి అవును మేడం ఇది ఎయిర్ బాగా ఉంటుంది నీకు కట్టు ఎలా కడితే అలా ఉంటుంది అదే బ్యాండేజ్ చేస్తే మా కట్టుకి డస్ట్ క్యాచ్ చేస్తుంది గాజు గుడ్డ అని మరి యూజ్ చేస్తూ ఉంటారు అది అవసరం లేదు దీనికి అది అది అఫీషియల్ ఎవరో కొంతమంది అడిగితే ఇదే క్లాత్ మాకు క్లాత్ మంచిది మేడం కట్టు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కట్టు కడుతున్నారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఈ కట్టుని వారం రోజులు మేడం వారం రోజులు ఉంచుకోవాలి అంటే లాస్ట్ మూమెంట్ 10 days కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది 3వ కట్టు ఏమిడికి 4వ కట్టు ఎముక ఫ్రాక్చర్ కదా ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ అది అడగండి ఎన్ని రోజులు అయిందమ్మా 15 రోజుల అంతే అంతే 45 days టైం ఉంది కదా ఈ కట్టు 18 days లోనే చాలా వరకు తగ్గింది అది ఫస్ట్ ముందు సెట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఎంత వయసు అమ్మా కానీ చాలా క్లాత్ చూడుతున్నారండి అసలు మరి అది చుట్టాలి కదండి పిండి కట్టి ఇంతలో వేస్తున్నారండి మరి దాంట్లో లోపల ప్రెస్సింగ్ ఉండదుగా బోన్ ఎలా ఉంటే అలాగే సెట్ అయిపోతుందిగా ఒక కట్టుకే కొంచెం తగ్గిపోతుంది మళ్ళీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా ప్రెస్సింగ్ లేకుండా ఉండటం కోసం అన్ని ఫ్రీ చేస్తాము చూడండి కట్ ఎట్టి చూసినా ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి అది పొజిషన్ అదే స్టార్టింగ్లో ముందర ఏళ్ళు అవుతాం ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కదా అందువల్ల లాస్ట్లోనే కనిపిస్తుంది మా టీవీ ప్రేక్షకులకి మీరు చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు నెంబర్ 1 న్యూస్కి నమస్కారం అండి నేను నా వైద్యం పుత్తూరు వైద్యం అనే దానికి పేదా చూసి చేస్తున్నాను మనకి మోకాళ్ళు కానీ తొలిగిన గోళ్ళు తొలిగిన విత్ సెకండ్లో చెక్ చేసి దానికి టైం ప్రకారంగా నయం చేసి బాగు చేస్తాము కంప్లీట్గా ఇరిగిపోయినా కూడా ఫుల్ గ్యారెంటీ ఇచ్చి వైద్యం చేయగలుగుతున్నాము గుంటూరు మస్తాన్ దర్గా ఎదురు రఘురామరాజు నా పేరు ఇక్కడ ఎప్పుడో నాన్నగారి కాడి నుంచి చేస్తూ ఉన్నాము మీరు చాలామంది కూడా గమనించే ఉంటారు నన్ను విజయవాడ కానీ యానము చాలా ఊళ్ళు నేను చేసి ఇంటికాడికి వెళ్ళి చేసి వచ్చాను ఇప్పుడు ఇక్కడికే నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు మీరందరూ ఏ డౌట్ ఉన్నా నన్ను అనుకుంటే నేను చెప్పగలుగుతున్నాను కూడా ఈరోజు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎలా ఉంది సార్ ఏం చేయాలి సార్ ఫోన్ నెంబర్ 8978452340 నమస్కారం అండి చూశారు కదండి ఇప్పుడు పుత్తూరు కట్టుని ఏ విధంగా కట్టారో మనకు చెప్పారు ఈయన చాలా అతి తక్కువ ధరకే మనకి చేస్తారట ఎవరైనా విరిగిన ఎముకలకు ఇక్కడ వచ్చి మనకి చికిత్స అందిస్తారు పుత్తూరు కట్టు కడతారు రఘురామరాజు గారిని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎముకలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆయన కలవచ్చు గుంటూరులోని జీటీ రోడ్లో మస్తాన్ దర్గా ఆపోజిట్లో ఉందండి ఇది రాజుల వైద్యశాల పుత్తూరు రాజుల వైద్యశాల మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు రఘురామరాజు గారిని మీరు కాంటాక్ట్ అయ్యి ఎటువంటి కట్లైనా ఆయన కడతారండి థ్యాంక్ యూ